హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు ఎంతో టేస్టీ అండ్ ఈజీగా ఉండే బ్రెడ్తో ఒక స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి. ఒక హాఫ్ కప్ వాటర్ తీసుకోవాలి. ఎంత షుగర్ తీసుకున్నామో అంతే క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత షుగర్ మెల్ట్ అవుతుంది. ఇలా షుగర్ మెల్ట్ అయ్యేటప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడిని వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో 1 పించ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇది మంచి కలర్ కోసమేనండి. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా షుగర్ సిరప్ బాగా మెల్ట్ అయిన తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది సిరప్. ఇలా రావాలి సిరప్. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 6 బ్రెడ్ పీసులను తీసుకున్నాను. ఈ షుగర్ సిరప్ కూడా ఈ బ్రెడ్ పీసెస్కి సరిపోతుంది. ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిగా షుగర్ సిరప్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోవాలి బ్రెడ్ ముక్కలన్నింటినీ. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని ఈ బ్రెడ్ ముక్కలన్నింటినీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బ్రెడ్ ముక్కలన్నీ దూరగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బ్రెడ్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బ్రెడ్ ముక్కలు ఎర్రగా వేగాయి కదా. ఇలా మనం అన్ని బ్రెడ్ ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక టిష్యూ పేపర్ ఉండే ప్లేట్లోకి తీసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. చూడండి, బ్రెడ్ ముక్కల్ని ఇలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మంచి కలర్లో కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ బ్రెడ్ ముక్కల్ని ఈ షుగర్ సిరప్లోకి వేసుకోవాలి. షుగర్ సిరప్ వేడిగా ఉండకూడదు. వేడిగా ఉన్నప్పుడు బ్రెడ్ ముక్కలు వేస్తే మెత్తగా అయిపోతాయి. గోరువెచ్చగా ఉండాలి. ఆ టైంలో ఈ బ్రెడ్ ముక్కల్ని మనము ఈ షుగర్ సిరప్లో ఒక 20 సెకండ్స్, ఓన్లీ 20 సెకండ్సే నానబెట్టుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. మరీ ఎక్కువసేపు బ్రెడ్ ముక్కల్ని షుగర్ సిరప్లో ఉంచితే మెత్తబడిపోతాయి. సో ఒక 20 సెకండ్స్ ఈ షుగర్ సిరప్లో వేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కొబ్బరి తురుము, గసగసాలు వేసుకున్నాను, మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప్లేట్లోకి తీసుకుందాము బ్రెడ్ ముక్కల్ని. ఇలా అన్ని బ్రెడ్ ముక్కల్ని ఈ షుగర్ సిరప్లో ఒక 20 సెకండ్స్ పాటు నానబెట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి తురుము, గసగసాలని బ్రెడ్ ముక్కల పైన కోటింగ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ స్వీట్ రెసిపీ. చూడండి, మనం ఓన్లీ 20 సెకండ్సే కదా షుగర్ సిరప్లో ఉండించింది. చూడండి ఎంత జ్యూసీగా ఉందో బ్రెడ్ ముక్క, క్రంచీగా, పైన లోపల జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది ఈ స్వీట్ రెసిపీ. షుగర్ సిరప్ కూడా బాగా పట్టేసింది బ్రెడ్ ముక్కలకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.